ఎన్డీయూ ఆపరేటర్లపై పని భారాన్ని పెంచుతూ వేదనకు గురి చేస్తున్నారని ఆపరేటర్ల సంఘ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని 7 రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో సోమవారం ఎండీయూ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రౌతు సూర్యనారాయణ మాట్లాడుతూ అధికారుల ఒత్తిడి కారణంగా ఎండీయూ ఆపరేటర్లు నిత్యం మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. ఎండీయూ వ్యవస్థ స్థాపించిన నుంచి నెలలో 17 రోజుల పాటు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు సరుకులు పంపిణీ చేసేవారమని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమపై వేధింపులు మొదలయ్యాయని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు పంపిణీ చేస్తూ 10 రోజుల్లో పూర్తి చేయాలని చెబుతున్నారన్నారు. అధికారులు ఆపరేటర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తూ బెదిరింపులకు పాల్పడుతూ దుర్భాషలు ఆడుతున్నారని సూర్యనారాయణ ఆవేదన చెందారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 4 లేదా 5 డీలర్లు చేసే పని ఒక్క ఎండీయూ ఆపరేటరే చేస్తున్నారని తెలిపారు. ఆపరేటర్లు పడుతున్న కష్టాన్ని గుర్తించాల్సింది పోయి వారిని వేధించడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి చర్యల వల్ల ఇటీవల మానసిక ఒత్తిడికి గురైన మందస మండలంలో ఎండీఓ ఆపరేటర్ హెల్పర్ కాటా కారణంగా విద్యుత్ షాక్ గురై చనిపోయాడని తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ద్వారా అధికారులు వేధింపులు ఆపాలని, అధికారులు తమపై పెత్తనం చెలాయిస్తే సహించేది లేదని ఎండీయూ ఆపరేటర్ల సంఘం గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా మండల ఎండీయూ ప్రెసిడెంట్ దీనబంధు, కార్తికేయ, రామారావు, గోపి, వాసు, వరహాల నరసింహం, మోహన్, నవీన్, హేమంత్, రామారావు, అప్పారావు, వేణు, సాయిరాజ్, అనిల్, శంకర్, కిట్టు, జగన్, ఈశ్వర్, వరుణ్, కిరణ్, రాజా, సంతోష్, సురేష్, శ్రీకాకుళం అర్బన్, రూరల్, గార ఎండీయూ ఆపరేటర్లు పాల్గొన్నారు.